మహిళలు చిన్నారులు ఆపదలో ఉన్నారా? ఒకే ఒక్క క్లిక్తో 5 నిమిషాల్లో పోలీసులు మీ ముందు ప్రత్యక్షమవుతారు. బడికి వెళ్లిన బాలిక ఇంటికి రాలేదని కంగారు పడుతున్నారా? స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి తోడు ఎవ్వరూ లేరా? ఏమాత్రం గాబరా అవసరం లేదు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈవ్ టీజింగ్ చేస్తున్నారా? పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పనే లేదు. నైట్ జర్నీలో చీకట్లో ఎక్కడైనా చిక్కుకుపోయారా? ఏమాత్రం భయం లేదు. మీకు దగ్గరలోనే ఉన్న సేఫ్టీ షెల్టర్లు, సమీపంలోని పోలీస్ స్టేషన్ వివరాలు చిటికలోనే చేతిలో ప్రత్యక్షమవుతాయి. కానీ ఇవన్నీ చేయాలంటే ప్రతి ఒక్క మహిళ, యువతులు, చిన్నారులు తప్పకుండా తమ మొబైల్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఇవే కాదండి, ఈ యాప్తో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ యాప్ ఉపయోగం, పనితీరును ఎంతో చక్కగా వివరించారు గుంటూరు దక్షిణ డీఎస్పీ భానోదయ. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. మహిళల రక్షణకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. శక్తి యాప్ పేరుతో ఒక మొబైల్ యాప్ను తమ చరవాణిల్లో మహిళలు కావచ్చు, లేకపోతే కాలేజీలో అమ్మాయిలు కావచ్చు, యువతులు వీరందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా పోలీసులు తక్షణం వారికి సాయం అందించేందుకు వీలుగా ఒక సాంకేతికమైనటువంటి సౌకర్యాన్ని అయితే పోలీస్ శాఖ అందుబాటులో తీసుకొచ్చింది. ఈ యాప్ పనితీరు ఎలా ఉంటుంది, అలాగే యాప్ వినియోగము, పోలీసుల స్పందన, దీనికి సంబంధించి ఎలా ఉంటుందనే అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ గారు ఉన్నారు. మేడం నమస్తే. యాప్ ఏర్పాటు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఎలా దీని ద్వారా మహిళలకు రక్షణ, మనం అంటే పోలీసులు వెంటనే వాళ్ళని రక్షించేందుకు వీలుగా ఎలాంటి సౌకర్యం దీని ద్వారా సమకూరుతుంది? ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసం అని డిజైన్ చేసి డెవలప్ చేసిన యాప్ ఇది శక్తి యాప్. ఇది అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా అవైలబుల్ దొరుకుతుంది. మనం ఎనీ జనరల్ మొబైల్ యాప్ లానే దీన్ని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయొచ్చు. అందరికీ ఉండే మిస్కన్సెప్షన్ ఆర్ మిస్ నోమర్ ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ సేఫ్టీ అని. నో, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ చైల్డ్ సేఫ్టీ, ఫర్ చిల్డ్రన్ సేఫ్టీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ దిస్. అందులో ఫస్ట్ వన్ ఇస్ SOS అనమాట. ఇది క్రిటికల్ అలర్ట్ ఆర్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్. ఇది మనం ప్రెస్ చేయగానే మనం ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్పి మన కంట్రోల్కి అలర్ట్ అవుతుంది. ఇమీడియట్గా కన్సర్న్డ్ అథారిటీస్, లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యి దే కెన్ కమ్ టు అవర్ రెస్క్యూ. మీకు ఏదైనా సరే గ్రీవియన్స్ ఉండొచ్చు, ఆ గ్రీవియన్స్ని మీరు ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ చేయొచ్చు. లాట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వాళ్ళు స్టేషన్కి రావడానికి, లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ని మీట్ అయ్యి వాళ్ళ గ్రీవియన్స్ చెప్పుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు దే కెన్ గివ్ అ కంప్లైంట్ రైట్ ఫ్రమ్ ద యాప్. అదర్ వన్ ఇస్ నైట్ షెల్టర్స్. అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ మోస్ట్లీ ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు దే సమ్టైమ్స్ ఎండ్ అప్ ఏదైనా వర్షంలో కానీ ఎక్కడైనా ఇరుక్కుపోయినప్పుడు, క్యాబ్ దొరకకపోయినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న సేఫ్ షెల్టర్స్ ఏంటి, పోలీస్ స్టేషన్స్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి అనేవి ఈ పర్టికులర్ ఆప్షన్ ద్వారా మనకి అవైలబుల్లోకి వస్తుంది. మనకు ఆ SOS ద్వారా కావచ్చు, లేకపోతే వాట్సాప్ కాల్ ద్వారా కావచ్చు, మనకు ఫిర్యాదు అందిన ఎంతసేపట్లో మనం ఆ మహిళలను కావచ్చు, లేదా చిన్నాలను కావచ్చు, మనం చేరుకునే అవకాశం ఉంది? రికార్డ్ రెస్పాన్స్ టైం ఏంటి అంటే 6 minutes. ఇట్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు ఓన్లీ. 6 minutesలో SOS అలర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉన్నారో, విక్టిమ్ ఉన్నారో వాళ్ళని చేరుకోవడం జరిగింది. దిస్ ఈజ్ రికార్డ్ టైం అని చెప్పొచ్చు. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు ఓన్లీ. సంబంధిత మహిళను మనం చేరుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? పోలీసులు అంటే వాళ్ళని ఎట్లా, వాళ్ళ ఇంటి దగ్గర వదిలి పెడతామా, లేకపోతే స్టేషన్కి తీసుకొస్తామా, ఏంటి ఒక సురక్షితమైన ప్రాంతానికి తరలించడమా, ఏంటి అసలు యాక్షన్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి? SOS అలర్ట్ వచ్చిన వెంటనే ద లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఎవరైతే PC కానీ, HC కానీ, SI ర్యాంక్ ఆఫీసర్ కానీ విల్ రీచ్ ద స్పాట్కి రీచ్ అయిన తర్వాత వెంటనే వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అన్ ఈవ్ టీజింగ్ అనుకుందాం. ఈవ్ టీజింగ్ అనగానే అక్కడున్న సిచ్యువేషన్ని కంఫర్టబుల్ చేస్తారు, హెల్దీ చేస్తారు ఉమెన్కి. అక్కడున్న ట్రబుల్ మాంగర్స్ని అక్కడి నుంచి తరలిస్తారు. దాని తర్వాత వెంటనే దే విల్ టేక్ అ కంప్లైంట్ ఫ్రమ్ దెమ్. కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు కంప్లైంట్ కోరుకుంటున్నారా, లేదు మేము అంత దూరం రాలేం మేడం, వీఆర్ నాట్ కంఫర్టబుల్, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ అలా లేదు అంటే వెంటనే ఆ అల్లరి చేసిన మూకల మీద కేసు కట్టకపోయినా మేము will bind over them at the nearest Mandal Revenue Authorities. Crime against women has zero tolerance. ఈ యాప్ ద్వారా కేవలం అంటే మహిళల రక్షణ సంబంధించి ఆ ఎమర్జెన్సీ టైంలోనైనా, లేకపోతే వేరే ప్రయోజనాలు యాప్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఇంకొకటి రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ కావచ్చు, మిస్సింగ్ ఉమెన్ కావచ్చు. వీ కెన్ యాక్చువల్లీ గివ్ అ కంప్లైంట్ ఆర్ రేజ్ అ టికెట్ త్రూ ద యాప్ యూజింగ్ దిస్ ఆప్షన్. మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయనవసరం లేదు, అథారిటీస్ని మీట్ అవ్వనవసరం లేదు, ఫిజికల్గా మనం స్ట్రెయిన్ తీసుకొని అవసరం లేదు, స్టేషన్ గడప తొక్కకుండానే వీ కెన్ రేజ్ దిస్ కంప్లైంట్. అలానే వీ హ్యావ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆప్షన్ ఆల్సో.
ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ నుంచి, కౌన్సిలర్స్ నుంచి మనం కౌన్సిలింగ్ కూడా పొందొచ్చు ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉన్నారో. అలానే రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్. మన చుట్టూ ఉన్న ప్రదేశాలలో ఎక్కడైనా డ్రగ్ అబ్యూస్ జరగవచ్చు, లేదంటే ఎక్కడైనా సరే చీకటిగా ఉన్న ప్రదేశాలు ఉండొచ్చు. వర్కింగ్ ఉమెన్ కానీ, స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి కానీ వస్తున్న పిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ ఏదైనా ఏరియా వాళ్ళకి అన్సేఫ్ అనిపించింది, లేదంటే చాలా చీకటిగా ఉన్నట్టు అనిపించింది, అలాంటి ప్లేసెస్లో ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు ఫొటోస్ తీసి జియో ట్యాగ్ చేసి ఆ ఫొటోస్ని ఇందులో అప్లోడ్ కూడా చేయొచ్చు. అలానే వీ హ్యావ్ అ సేఫ్ ట్రావెల్. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వెరీ బ్రిలియంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ట్రాక్ మై ట్రావెల్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను, కాలేజ్కి కానీ వర్క్కి కానీ వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ సంబడి ఎల్స్ ఇన్ హూమ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు ట్రాక్ మై ట్రావెల్. అంటే మధ్యలో నేను ఎక్కడైనా సరే మిస్గైడ్ కాకుండా, నాకేమీ అవ్వకుండా, నా ఫిజికల్ సేఫ్టీ కోసం ఐ కెన్ షేర్ మై ట్రావెల్ ఐటినరీ విత్ అ పర్టిక్యులర్ కాంటాక్ట్ యూజింగ్ దిస్ యాప్. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ సేఫ్టీ టిప్స్. అంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అన్నది ఈ సేఫ్టీ టిప్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఈ యాప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కమింగ్ టు ప్రమోషన్ ఆఫ్ ద యాప్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ద యాప్, ఇందులో మా మెయిన్ టార్గెట్ ఏంటంటే స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ కమ్స్ వర్కింగ్ ఉమెన్ అండ్ దెన్ కమ్స్ డొమెస్టిక్ ఉమెన్. ఫస్ట్ ఎందుకు మేము కాలేజ్ అండ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ స్టేట్ హ్యావ్ యాక్సెస్ టు ఆండ్రాయిడ్ మొబైల్స్. అందరికీ కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ యాక్సెస్ ఉంది. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళతో మేము ఈ యాప్స్ని ఇన్ పర్సన్ ఇన్స్టాల్ చేపిస్తున్నాం. స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి ఇన్స్టాల్ చేపిస్తున్నాం. సో దట్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్కి కానీ, చిల్డ్రన్కి కానీ, ఉమెన్కి కానీ దీని గురించి చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అని చెప్పి ఆర్ మెయిన్ టార్గెట్ ఇస్ స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. శక్తి యాప్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, దీన్ని అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అలానే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రమోట్ చేయండి. దీన్ని ఎక్కువగా యూజ్ చేయండి. దీనివల్ల ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీని పెంచండి. ఇది శక్తి యాప్ ఉపయోగాల గురించి డిఎస్పీ భానోదయ గారు చెప్తుంది. తప్పనిసరిగా మన చేతిలో ఒక రక్షణ కవచం అయితే ఈ యాప్ ద్వారా ఉంటుందని చెప్పేసి అయితే ఆమె అభినందిస్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు.